వారసులెవరు, కుట్రదారులెవరు, బాబాయిని చంపిందెవరు, వాళ్లతో కలిసిపోయి నిందలు వేస్తోందెవరు? ఇవే ప్రశ్నలు సంధించారు సీఎం జగన్. పులివెందుల సాక్షిగా వివేక హత్య పైన, చెల్లెమ్మల రాజకీయం పైన ఇన్నాళ్లు ఉన్న మౌనాన్ని బద్దలు కొడుతూ సూటిగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇవాళ నామినేషన్ వేయడానికి పులివెందుల వెళ్లిన జగన్ సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఒక రేంజ్ లో తిప్పికొట్టారు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. వైఎస్ఆర్ వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నాము. వివేకాన్ని ఎవరు చంపారో, ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసు అన్నారు జగన్. ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా. వివేకాకి రెండో పెళ్లి అయింది వాస్తవం, సంతానం ఉన్నది వాస్తవం అన్నారు జగన్. చిన్నాన్నని ఓడించిన వారిని గెలిపించమనడం కంటే దిగజారుడు ఏముంటుంది అని ప్రశ్నించారు. ఇక మా చిన్నాన్నగారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతిస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ ఎవరితో పోరాటం చేశారో, ఎవరితో యుద్ధం చేశారో వారితోనే చేతులు కలిపిన వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ప్రశ్నించారు సీఎం జగన్. పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి కుట్రలో భాగమవుతున్న వారా వైఎస్ఆర్ వారసులు అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి, వారికి మోకరిల్లి, వారి కుట్రలో భాగమవుతూ, వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.